హలో అండి. నమస్తే. చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్ మైసూర్ పాకుని ఆయిల్ ఎక్కువగా ఉంటుందనేసి తినకుండా స్కిప్ చేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఫస్ట్ టైం చేస్తున్నా కూడా మనకు నచ్చిన విధంగా తక్కువ ఆయిల్ స్వీట్‌తో టేస్టీగా పక్కా కొలతలతో మంచిగా కుదిరేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మైసూర్ పాక్‌ని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు శనగపిండిని వేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని శనగపిండి మాడిపోకుండా పచ్చిదనం పోయే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని 2 నిమిషాలు శనగపిండిని ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేగిన శనగపిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో సగం కప్పు నెయ్యిని వేసుకొని శనగపిండి మొత్తం నెయ్యిలో కలిసేలాగా విస్కర్తో ఒకసారి ఇలా కలిపేసుకోండి. నెయ్యి ప్లేస్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. శనగపిండిని విస్కర్తో ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, బ్లెండర్తో అయినా సరే ఇలా స్మూత్గా వచ్చేలాగా బ్లెండ్ చేసుకోండి. ఉండలేం లేకుండా ఇలా స్మూత్‌గా వచ్చే వరకు బ్లెండ్ చేసుకొని శనగపిండిని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటామో అదే కప్పుతో సగం కప్పు వరకు చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర ప్లేస్లో బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చండి. సగం కప్పు చక్కెరకి సగం కప్పు వాటర్ని వేసుకొని చక్కెర కరిగే వరకు కలిపేసుకోండి. ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని చక్కెర మొత్తం కరిగే వరకు ఇలా కలుపుకుంటూ పాకంని ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో పాకంని చెక్ చేసుకుంటూ ఇలా లైట్ తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ని వేసుకొని పాకం మొత్తం శనగపిండిలో కలిసేలాగా ఇలా కలిపేసుకోండి. శనగపిండిని వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. శనగపిండి పాకంలో మంచిగా ఉడికి ప్యాన్కి అతుక్కోకుండా పూర్తిగా ఇలా దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అర నిమిషం ఇలా కలుపుకోండి. ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా మైసూర్ పాక్ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. తర్వాత ఒక బౌల్‌ని తీసుకొని చుట్టూరా ఇలా అడుగు మొత్తం బౌల్‌కి ఆయిల్ పట్టించేసుకొని బౌల్‌లో వేసేసుకోండి. ఇలా బౌల్‌లో వేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవ్వకుండా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రూమ్ టెంపరేచర్‌లోనే పూర్తిగా చల్లారే వరకు చల్లారబెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్‌లోనే ఇలా పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఎడ్జెస్‌ని ఓపెన్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి బోర్లించుకొని ట్యాప్ చేసుకుంటే ఈజీగా డీమోల్డ్ అయిపోతుందండి. ఇలా రెడీ అయిన మైసూర్ పాక్‌ని మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా సాఫ్ట్ మైసూర్ పాక్‌ని చేసి చూడండి. చాలా బాగా కుదురుతుంది. ఇలాగే మనకు నచ్చిన విధంగా ఇంట్లోనే ఆయిల్‌ని కానీ, స్వీట్‌ని కానీ అడ్జస్ట్ చేసుకొని ఈ సాఫ్ట్ మైసూర్ పాక్‌ని చాలా తొందరగా రెడీ చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉండే ఈ సాఫ్ట్ మైసూర్ పాక్‌ని మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.